అవని, నీకు పిచ్చి పట్టిందా? మా మాయ మీద ఎందుకు గొడవ పడుతున్నా అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు. ఏ మాయా, సూటిగా అడుగుతున్నాను, ఆ వసీకరకు నీకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటుంది. వసీకర ఆ పేరుతో మా అమ్మాయికి స్నేహితులే లేరు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. నా కూతురు ఓణిల వేడుకకు ఆ వసీకర వచ్చింది. నా కూతురు అక్షయ్ను తీసుకెళ్ళిపోతుంటే నా బావ వెళ్ళి అడ్డుకున్నాడని నా బావను ప్రమాదంలో పడేసింది. నా బావ ప్రాణాపాయం నుంచి ఈ మధ్యనే బయటపడ్డాడు. నిజం చెప్పు మాయా, ఆ వసీకరకు నీకు ఏంటి సంబంధం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆ వసీకర్ను నువ్వే పంపించావని, నా కూతుర్ని నువ్వే బంధించమన్నావని నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నాకు ఆ వసీకరకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వసీకర్ను పిలిచింది మీ అత్తయ్య నిహారికేనని ఫంక్షన్లో ప్రూవ్ అయింది కదా అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఆ వసీకర ఇల్లు వీధి చివరన ఉందని చెప్పి అత్తయ్య చెప్పింది. వీధి చివరకు వెళ్ళి వెతికితే అక్కడ ఇల్లే లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇల్లు లేకపోవడం ఏంటి అవని? ఇల్లు మాయమైపోయిందా ఏంటి అని మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు మారిపోయినట్టు అందరినీ నమ్మించగలవేమో మాయా, కానీ నువ్వు మారిపోయావంటే నేను నమ్మను. ఆ వసీకర నీ మనిషే. చెప్పు, ఆ వసీకర ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని, ఆ వసీకర నా మనిషి అంటున్నావు, ఆ వసీకరకు నాకు సంబంధం ఉందంటున్నావు. నువ్వు నేను వసీకర కలిసి ఉండటం చూసావా? మేమిద్దరం మాట్లాడుకోవడం చూసావా? ఏ ఆధారం ఉందని ఆ వసీకర నా మనిషి అంటున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఆధారం ఉంది. ఈ అవని ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఆధారం ఉందా అంటే నేను అవనికి దొరికిపోయానా అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి మాయ, ఆధారం ఉందనేసరికి నీ ముఖంలో కంగారు కనిపిస్తుంది, తడబాటు కనిపిస్తుంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆధారం ఉందంటున్నావు కదా, ఆ ఆధారం ఏంటో చూపించు అని శశిధర్ మాధవి అవనిని అడుగుతూ ఉంటారు. మాయ సరిగ్గా ఫంక్షన్కి ఒక రోజు ముందు కారులో ఒక అమ్మాయిని ఎక్కించుకొని వెళ్తుంది. నేను దూరం నుంచి చూశాను. మాయ ఎవరిని తీసుకెళ్తుందా అని చాలా దూరమే ఫాలో అయ్యాను, కానీ మిస్ అయిపోయింది. ఈరోజు మాయపై అనుమానంతో ఆ వీధికి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకొచ్చాను అని చెప్పి అవని తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని చూపిస్తూ ఉంటుంది. మాయ పెన్ డ్రైవ్ చూసి షాక్ అవుతుంది. ఇదిగోండి, ఈ వీడియోలో మీ మాయ ఆ వసీకరతో కలిసి వెళ్ళటం ఉంది. మీ టీవీకే కనెక్ట్ చేసి చూపిస్తాను అని చెప్పి అవని టీవీకి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి శశిధర్ మాధవిలకు చూపిస్తూ ఉంటుంది. అందులో మాయ వసీకరతో కలిసి కారు దగ్గరకు వెళ్ళటం, కారులో వసీకర మాయ ఇద్దరు కలిసి వెళ్ళటం కనిపిస్తూ ఉంటుంది. ఇక అవని, ఇప్పుడు చెప్పు మాయ, ఆ వసీకరకు నీకు సంబంధం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో మాయ కంగారు పడుతూ ఉంటుంది. అమ్మా మాయ, ఇప్పుడు కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆధారం కనిపించినప్పుడు నిన్ను నిలదీయకుండా ఉండలేము. చెప్పమ్మా, ఆ వసీకరకు నీకు ఏంటి సంబంధం? ఆ వసీకర్ను నువ్వెందుకు కారులో ఎక్కించుకెళ్ళావు అని చెప్పి శశిధర్ మాధవి మాయను అడుగుతూ ఉంటారు. ఇక మాయ ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది. మాట్లాడు మాయ, నిన్నే అడుగుతుంది. ఇన్ని రోజులు నువ్వు మారిపోయావనగానే నీ పెంపుడు తల్లిదండ్రులు నమ్మేశారు కదా. ఇప్పుడు నిజమేంటో నీ పెంపుడు తల్లిదండ్రులకి తెలియాలి. నిజం చెప్పు, చెప్తావా చంపమంటావా అని చెప్పి అవని కోపంగా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి బయట నుంచి వస్తుంది. మాయగారు మిమ్మల్ని కలవటానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ రోజు మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. మీరు నాకు సహాయం చేసి ఉండకపోతే ఈ పాటికి మా ఇల్లంతా కూడా అల్లకల్లోలం అయిపోయేది. సమయానికి ఆ రోజు నన్ను హాస్పిటల్ దగ్గర దించారు. నా భర్త ప్రాణాలను నేను కాపాడుకోగలిగాను మేడం అని ఆ అమ్మాయి శశిధర్ మాధవిల ముందు మాయతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ హస్బెండ్కి ఎలాంటి ప్రమాదం లేదు కదా, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు కదా అని మాయ అడుగుతూ ఉంటే, అంతా మీదయ్యే మేడం అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. మీకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా కూడా నన్ను అడగండి, నేను మీకు డబ్బు సహాయం చేస్తాను అని మాయ చెప్తూ ఉంటే, మీరు నిజంగా చాలా మంచివాళ్ళు మేడం. సార్ మేడం, మీకు ఈ మాయ లాంటి కూతురు పుట్టడం మీ అదృష్టం అని చెప్పి చెప్తూ ఉంటుంది. సమయానికి మీ అమ్మాయి రాకపోయి ఉంటే నా జీవితమే తలకిందులైపోయేది అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటే శశిధర్ మాధవి షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను సమయానికి నిన్ను కాపాడటమేమో కానీ నువ్వు సమయానికి నన్ను కాపాడావు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు కారులో నేను నిన్ను తీసుకెళ్ళింది
హాస్పిటల్కే కదా అని మాయ అడుగుతూ ఉంటుంది. అవును మేడం, మీరు హాస్పిటల్కే కదా నన్ను తీసుకెళ్ళింది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. డాడీ, ఇదిగోండి, ఆ రోజు ఫంక్షన్ దగ్గర దిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. చూడండి, ఈ అమ్మాయే వసీకర. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది జ్యోతి. నేను ఆ రోజు కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళింది ఈ జ్యోతిని, ఆ వసీకరను కాదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మాయ మేడం, మీరు ఏదో చిన్న సమస్యలో ఇరుక్కున్నారని నాకు అర్థమైంది. మీరు ఈ సమస్య నుంచి బయటపడాలి, మీకు అంతా మంచి జరగాలి అని ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి డాడీ, మన ఇంటికి వచ్చిన జ్యోతి అవని కూతుర్ని తీసుకెళ్ళిపోవాలనుకున్న వసీకర ఒకరేనా? మొహాలు వేరువేరుగా ఉన్నాయి చూడండి అని చెప్పి మాయ ఫోటోల్ని శశిధర్ మాధవిలకు చూపిస్తూ ఉంటుంది. శశిధర్ మాధవి ఆ ఫోటోలను చూసి, అవని, నీకు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాను, కానీ నువ్వు శృతి మించిపోతున్నావు, ఇంకా ఎక్కువ చెయ్యకు అవని, నీకే ప్రమాదం అని శశిధర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈవిడితో ఇంకా మాట్లాడుతున్నారేంటండి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? నీ గొంతు నా చేతులతో నిన్ను నొక్కేయమంటావా అని మాధవి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ మాయను నమ్ముతున్నారు. ఏదో ఒక రోజు ఈ మాయ మారిపోలేదని మీకు తెలుస్తుంది. ఆ రోజు మీరు పశ్చాత్తాపంతో బాధపడతారు అని చెప్పి అవని అక్కడి నుంచి బయటికి వస్తుంది. మాయ చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మాయ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అవని, నువ్వు ఇలాంటి ప్లాన్లో ఉంటావని నాకు తెలుసు, అందుకే నా అరేంజ్మెంట్స్ నేను చేసుకున్నాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది. ఇంకా మాయ సైలెంట్గా అవని దగ్గరకు వెళ్ళి, అవని, ఎందుకు అవని నన్ను అపార్థం చేసుకుంటున్నావు? నేను మారిపోయాను అవని. నేను మారిపోయా అంటే నువ్వెందుకు నన్ను నమ్మట్లేదు? నువ్వు ప్రతిసారి నన్ను అనుమానించి అవమానిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అవని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఆఫీస్లో స్టాఫ్ అందరి ముందు నా పరువు పోయినట్టు అవుతుంది, ప్లీజ్ అవని నన్ను నమ్ము అని చెప్పి మాయ అంటూ ఉంటే, ఏయ్ మాయా, గతంలో కూడా నీ ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు ఎందుకు ఉన్నాయని నిలదీస్తే నువ్వు రెడీగా పేపర్ అతన్ని పెట్టుకొని నా అత్తింటి వారందరినీ కూడా నమ్మించావు. అదేవిధంగా ఈరోజు కూడా నీ పక్కన ఉన్న వసీకరను జ్యోతిగా మార్చి నీ పెంపుడు తల్లిదండ్రులను మార్చేశావు. నువ్వు వాళ్ళందరినీ మోసం చేయగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు. 2 వారాల్లో ఆ వసీకర ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను, ఆ వసీకరతో నిజం కక్కిస్తాను అని చెప్పి అవని మాయకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అవని, నువ్వు నన్ను పట్టుకోలేవు, ఆ వసీకరను పట్టుకోలేవు, త్వరలోనే నీ కూతురి అంతం మొదలవుతుంది అని చెప్పి మాయ దూరం నుంచి అవనిని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వేదవతి ఇంటికి ఇద్దరు పేరెంటాలు వచ్చి వేదవతి గారు, వేదవతి గారు అని పిలుస్తూ ఉంటే వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వచ్చి, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మేము మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాము, మిమ్మల్ని పిలవటానికి వచ్చాము, తప్పకుండా రండి అని వేదవతికి, నిహారికకు, వసంతకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ ఉంటారు. ఏమండి, వ్రతం అంటున్నారు, కక్క ముక్క ఏమైనా ఉందా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. పూజల్లో అలాంటివి తినకూడదు కదా బాబు అని చెప్పి పేరెంటాళ్ళు చెప్తూ ఉంటారు. తప్పకుండా వస్తామండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. సరే వేదవతి గారు, ఎదురింటి వాళ్ళను కూడా పిలుస్తాము అని చెప్పి వాళ్ళు అవని ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనం వెళ్ళే ఫంక్షన్కి ఆ అవని రాకూడదు అత్తయ్య, ఆ అవని వస్తే మన పరువు పోతుంది అని నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది. అవును, ఆ అవనిని ఈ పేరెంటాల్లో పిలవకుండా చేద్దాం పద అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. నీ కూతురు నీ కోడలు ఇద్దరు కూడా పొట్లో ఉన్న కుళ్ళంతా కూడా కక్కటానికి వెళ్తున్నారు అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అవని కూరగాయలు కట్ చేసుకుంటూ ఉండగా పేరెంటాళ్ళు అవని దగ్గరకు వెళ్ళి, అమ్మ అవని అని పిలవటంతో, ఏంటండి ఇలా వచ్చారు అని అవని అడుగుతూ ఉంటుంది. నేను మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నామమ్మా, నువ్వు తప్పకుండా రావాలి అని పేరెంటాళ్ళు చెప్పి అవనికి బొట్టు పెట్టబోతూ ఉండగా, ఆగండి అని చెప్పి నిహారిక అంటుంది. ఏమైందమ్మా అని చెప్పి పేరెంటాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు మంగళగౌరి వ్రతం కదా చేసుకునేది, మంగళగౌరి వ్రతానికి భర్తతో కలిసి ఉండేవాళ్ళు, భర్తతో సంసారం చేసేవాళ్ళు మాత్రమే చేసుకోవాలేమో, భర్తకి దూరంగా ఉన్నవాళ్ళు చేసుకోరేమో అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, అవని తన భర్తతో కలిసే ఉంటుంది కదా అని చెప్పి పేరెంటాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు ఈ వీధిలోకి కొత్తగా వచ్చారు కదా, మీకు తెలియనట్టుంది, అవని తన భర్తకు దూరంగా ఉంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. పిల్లలు పుట్టని గొడ్రాళ్లను బారసాల ఫంక్షన్కి ఎలా అయితే పిలవరో, మంగళగౌరి వ్రతానికి కూడా భర్తతో కలిసి ఉండని ఆడవాళ్ళను పిలవకూడదు, మీకు ఈ విషయం తెలుసా తెలీదా అని వసంత అంటూ ఉంటుంది. తెలుసండి, కాకపోతే అవని తన భర్తతో కలిసి లేదన్న విషయం మాకు తెలీదు, అందుకే అవనిని పిలవటానికి వచ్చాం. మీరు అవనికి బొట్టు పెట్టక ముందే వచ్చి మాకు
అసలు విషయం చెప్పి పెద్ద సహాయం చేశారు. అమ్మ అవని ఏమీ అనుకోకే అని చెప్పి పేరెంటాళ్ళు అవనికి చెప్తూ ఉంటారు. ఇంకా ఇదంతా కూడా ప్రసాదరావు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. చూసారా అత్తయ్య గారు, మీ కూతురు కోడలు మనసులో ఉన్న కుళ్ళంతా కూడా కక్కేశారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.